ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కృష్ణసాగర్. ఈనాటి వివరాలు ఇలా ఉన్నాయి. శాఖాపరమైన పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధికారులను ఆదేశించారు. ఏబీపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షలపై శనివారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు శాఖాపరమైన పరీక్షలకు జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడమైందన్నారు. ఈ పరీక్షలకు 1715 మంది ఉద్యోగులు హాజరు కానున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, కోర్ టెక్నాలజీస్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏబీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ బీసీహెచ్ఎస్ కుమార్ రాజా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎం శివప్రసాద్, పరీక్షల నిర్వహణకు సంబంధించిన శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 10 AM to 12 noon ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 3 to 5 PM ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్, కన్వెన్షనల్ టైప్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫోర్నూన్ సెషన్ 10 AM to 1 PM, ఆఫ్టర్నూన్ సెషన్ 3 to 6 PM ఉంది. పీసీ నెంబర్ 05కి దీనికి సంబంధించి ఏపీపీఎస్ నుంచి వచ్చిన వారిని ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మైనర్ డ్రైవింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ తెలిపారు. లైసెన్స్ కలిగి ఉన్నవారు ద్విచక్ర వాహనాలు నడపాలని కోరారు. శనివారం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించి మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాల గురించి తెలియజేసి వారితో ముఖాముఖిగా మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్ వలన జరుగుతున్న ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందని, డ్రగ్స్, ర్యాగింగ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు వారి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కళాశాలలు, పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అవతారం, ఎస్ఐలు మెట్ట సుధాకర్, సందీప్ కుమార్, గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి దుర్గారావు, గర్ల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ కృష్ణవేణి, ఆంధ్రప్రదేశ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి శ్యామ్ సుందర్రావు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు. ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్షోర్ రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని, సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని సిపిఎం పార్టీ కార్యదర్శి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు డిమాండ్లు చేశారు. మెలియాపుట్టి మండలంలోని చీపురుపల్లి గ్రామంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితులతో సమావేశాన్ని శనివారం నిర్వహించారు. 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్ 2024 నాటికి మహేంద్ర తనయ నుండి రిజర్వాయర్కు 13 కిలోమీటర్ల కాలువ తవ్వకం కూడా పూర్తి చేయలేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ నిధులు కేటాయించకపోవడం, దీనివల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని వారు విమర్శించారు. గత 17 సంవత్సరాలుగా 40% పనులు కూడా పూర్తి కాలేదని అన్నారు. పూర్తి చేస్తే 3 మండలాల్లో 25,000 ఎకరాలకు నీరు అందించవచ్చునని, దాంతోపాటు పలాస, కాశీకు కూడా త్రాగునీరు ఇవ్వవచ్చునని పేర్కొన్నారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా నాయకులు నంబూరి షణ్ముఖరావు, పాలన సాంబమూర్తి, కె హేమసుందర్రావు, సూరయ్య, నిర్వాసితుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించకపోతే పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. 2008లో పనులు ప్రారంభించి ఇవాళ 2024 వచ్చింది. ఇప్పుడు వరకు కూడా వారి బకాయిలు అనేది చెల్లించలేదు. నిర్వాసిత కాలనీలు పూర్తి కాలేదు. అనేక మందికి యూత్ ప్యాకేజ్ కూడా నేటికి కూడా అందలేదు. ఈవేళ రైతాంగము ఈరోజు పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి వెళ్ళినప్పుడు కూడా అధికారులు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల, ఈరోజు నిధులు మంజూరు చేయకపోవడం వల్ల ఇదేమో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రాజెక్టు సంబంధించి 2007లో ప్రారంభిస్తే ఇవాళ 2024 13 కిలోమీటర్లు ఏమో అవ్వాల్సిందేమో, దానికి సంబంధించి కూడా పూర్తి కాలేదు. ఇవాళ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. వెంటనే పరిశీలించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అన్న దానానికి మించిన దానం లేదంటారు. అటువంటి కార్యక్రమాన్ని దానంలా కాకుండా సేవగా భావిస్తూ నిత్యం నగరంలో వందలాది మందికి ఆకలి తీరుస్తున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్. శనివారం నాటికి 464వ రోజుకు చేరుకుంది. నగరంలోని పాత బస్టాండ్ 7 రోడ్డు కోళ్ల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా
వందలాది మంది నిరుపేదలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా ప్రోగ్రాం అధికారులు చెబుతున్నారు. 0 నుండి 18 ఏళ్ల గల పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు స్కూలు అంగన్వాడీ సెంటర్లను సందర్శించి అందులో ఉన్న పిల్లలందరినీ 6 నెలలకు ఒకసారి పరీక్షలు జరుపుతారు. అంగవైకల్యం, పెరుగుదల లోపాలతో పుట్టిన పిల్లలకు, పౌష్టికాహార లోపాలతో పుట్టిన పిల్లలకు, జన్యు లోపాలతో పుట్టిన పిల్లలను గుర్తించి దగ్గరగా ఉన్న జిల్లా బాల భవిత కేంద్రం, శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి టెక్కల్లో ఉన్న డాక్టర్లు, పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియోలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్టోమెట్రిషియన్, స్పెషల్ ఎడ్యుకేటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, సోషల్ వర్కర్తో మేనేజర్ పిల్లలకు మెరుగుపడడానికి, కోలుకోవడానికి చికిత్స అందించనున్నారు. పుట్టుకతో లోపాలు అయినటువంటి న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్ సిండ్రోమ్, గ్రహణ మొర్రి, వంకర పాదాలు, నడుము మీద కాయలు, గుండె జబ్బులు, వినికిడి లోపాలు, కంటి సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి డిఈఐసి సెంటర్ తరపున వారికి ఉచితంగా సర్జరీలు చేయనున్నారు. పిల్లల్లో ఉన్న దంత సమస్యలు, విటమిన్ డి లోపం, గైడర్, అనీమియా, మాల్ న్యూట్రిషన్ పిల్లలను గుర్తించి చికిత్స చేస్తారు. ఆటిజం, హైపర్ యాక్టివేట్, వినికిడి లోపం, అంధత్వం, అభ్యసన వైకల్యం, మానసిక వైకల్యాలు గల పిల్లలకు విద్యాపరమైన లోపాలను సవరించడానికి, సాధారణ పిల్లల్లో విద్యా ప్రమాణాలతో సమానంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రత్యేక విద్యను అందించడానికి, వారి ప్రత్యేక పాఠశాలలో వారిని చేర్పించుటకు అవసరమైన వైకల్య ధ్రువపత్రాలను జారీ చేయడానికి సహాయ సహకారాలు అందించనున్నారు. 0 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు అందరూ కూడా శ్రీకాకుళం టెక్కలి జిల్లా బాల భవిత కేంద్రాల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు 7 రోజులు అందుబాటులో ఉంటారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, ఆకర్షణకు మత్తు పదార్థాలకు లోనై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవడం సరికాదని ఎస్ఐ మజ్జాల ప్రవళిక అన్నారు. జైసే శ్రీకాకుళం మెయిన్ వారోత్సవాల్లో భాగంగా స్థానిక చైతన్య కోఆపరేటివ్ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని జైసే శ్రీకాకుళం వ్యవస్థాపకులు జాం భీమశంకర్, అధ్యక్షులు కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ప్రవళిక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్ ఒక పునాది లాంటిదని, అమ్మాయిలు ఆకర్షణకు లోనైతే సెల్ ఫోన్ బానిసైతే చదువును అశ్రద్ధ చేసి జీవితాంతం బాధపడాల్సిన వస్తుందన్నారు. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. అప్పుడే మీరంతా ఉన్నత స్థానంలో నిలుస్తారని ఆమె తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా పోలీసు విభాగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, విద్యార్థుల దశ నుంచే యువతకు మాదక ద్రవ్యాల వినియోగంపై వలన వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం మొత్తం విద్యార్థులకు జేసీఐ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ గ్రీన్ సిటీ పూర్వ అధ్యక్షురాలు మణి శర్మ, ఆర్ శ్రీనివాసరావు, మధు, కిలి జయకృష్ణ, మనీష్, పొడిచరణ్ తదితరులు ఉన్నారు. It is more important rather than how much time you are spending on your books. రోజు మొత్తం బుక్స్ లో ఉండి ఒక 1 hour కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేసి చదవకపోతే దానికి ఏమన్నా ప్రయోజనమా? ఇట్స్ జస్ట్ a show off. మనం పుస్తకం ఓపెన్ చేసిన తర్వాత వాట్ we are reading the subject from your textbook is more important rather than the time you are utilizing by opening your books. So I always trust on concentrating on your studies, but not on the time what you are wasting by opening your books. Understand? So in the same way, this is the age where you people will attract the opposite gender, which means it's called an infatuation or attraction. It's not a love. అక్రమ ఇసుక తరలిపోకుండా జిల్లా మరియు మండల కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండుకర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశమై ఇసుక రవాణాకు సంబంధించి ధర నిర్ణయంపై ఆయన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమంగా తరలిపోకుండా మండలాల్లో తహసీల్దార్ అధ్యక్షతన భూగర్భ గనుల శాఖ, ఎంపీడీఓలు, పోలీసు, ఎస్సీబీలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. వెయిటింగ్ ఛార్జీలు లేకుండా రవాణా ధర నిర్ణయించాలన్నారు. రోజుకు 100 ట్రాక్టర్లు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. కోపలను సరఫరా చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రవాణా ఛార్జీలు ఉండాలన్నారు. నాటుబళ్లతో ఒక దగ్గర నిల్వ చేసి లారీలతో తరలిస్తే లారీ సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక అవసరాలకు సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా నాటుబళ్లతో ఇసుక తీసుకోవచ్చునన్నారు.
అంతర్జిల్లాగా సరిహద్దు అయిన పైడిపెంబరం వద్ద చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు ఆదేశించారు. చెక్ పోస్ట్ వద్ద రెవెన్యూ, పోలీసు, ఎస్సీబీ శాఖ అధికారులు ఉండాలని తెలిపారు. నూతన జాయింట్ కలెక్టర్గా నియమితులైన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ను వీఆర్ఓల జిల్లా సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. జేసీస్ ఛాంబర్లో ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేశారు. వీఆర్ఓ సంఘం జిల్లా అధ్యక్షులు వజ్రపు రమేష్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు, గౌరవ అధ్యక్షులు ప్రకట వేణుగోపాల్, అసోసియేట్ ప్రెసిడెంట్ శాస్త్రి ప్రసాదులు జేసీని కలిసిన వారిలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండికర్ ను జిల్లా అటవీ శాఖ అధికారి షంబంగి వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో ఆయనతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా డిఎఫ్ఓ జిఏపి ప్రసన్న, టెక్కలి సబ్ డిఎఫ్ఓ ఏవి నాగేంద్రరావు, పాలకొండ సబ్ డిఎఫ్ఓ సంజయ్, రేంజర్లు అమర్నాయుడు, జగదీశ్వరరావు, రాజశేఖర్, నిహారిక, సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, విద్యతోనే మంచి సమాజాన్ని రూపొందించుకోవచ్చునని IIIT డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ అన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలో శ్రీకాకుళం IIITలో 2వ రోజు శనివారం కౌన్సిలింగ్ కొనసాగింది. 520 మంది విద్యార్థులను పిలువగా 460 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటికీ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. ఈ ఏర్పాట్లు 2వ రోజు కూడా 100 మంది బోధనేతర సిబ్బందిని నిర్వహిస్తున్నారు. హెచ్ఎల్ IIITలో నియామక పత్రాలను పొందిన విద్యార్థులకు ప్రొఫెసర్ బాలాజీ, కౌన్సిలింగ్ కన్వీనర్ అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, కౌన్సిలింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి గోవర్ధన్ రావు తదితరులు అందజేశారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.